దాదాపు 6 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సమావేశమయ్యారు. దక్షిణ కొరియాలోని బూసాన్లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమెరికా, చైనాల మధ్య రేర్ ఎర్త్ మెటల్స్ పై డీల్ కుదిరింది. ఆ వెంటనే చైనాపై సుంకాలను తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఒక్కో దేశంతో ఇష్యూస్ ని సెటిల్ చేసుకుంటూ వెళ్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా అరుదైన ఖనిజాలకు సంబంధించి అమెరికా, చైనా మధ్య డీల్ సెట్ అయింది. ఇందుకు సౌత్ కొరియా వేదికైంది. ఇకపై చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఏడాది పాటు అరుదైన ఖనిజాలను అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అరుదైన ఖనిజాల కారణంగానే ట్రంప్ చైనాపై 100% సుంకాల హెచ్చరికలు చేశారు. అనేక నెలల పాటు అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. తాజా డీల్తో చైనాకు ఊరట లభించింది. ఇక చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదురుతుందని ట్రంప్ సంకేతాలిచ్చారు. దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జిన్పింగ్తో సమావేశం తర్వాత చైనాపై విధించిన టారిఫ్లను 10% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. జిన్పింగ్తో సమావేశం అద్భుతంగా జరిగింది. అనేక అంశాలపై చర్చించాం. ఫెంటనిల్ తయారీలో వాడే ముడి సరుకుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్పింగ్ తీవ్రంగా శ్రమిస్తారని నేను విశ్వసిస్తున్నా. అందుకే ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20% సుంకాలను 10%కి తగ్గిస్తున్నా. దీంతో చైనాపై మొత్తం టారిఫ్లు 57% నుంచి 47%కి దిగి రానున్నాయి అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను తక్షణమే పునరుద్ధరించేందుకు చైనా అంగీకరించింది. మీటింగ్ సందర్భంగా చైనా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. జిన్పింగ్ గొప్ప నేత అని, ఆయనకు 10కి 12 మార్కులిస్తానని అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో తాను చైనాలో పర్యటిస్తానని వెల్లడించారు. ఆ తర్వాత జిన్పింగ్ కూడా అమెరికాకు వస్తారని ట్రంప్ తెలిపారు. జిన్పింగ్తో ట్రంప్ భేటీకి దక్షిణ కొరియాలోని బుసాన్ సిటీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేదికైంది. ఎయిర్పోర్ట్లోనే జిన్పింగ్, ట్రంప్ సమావేశం జరిగింది. అయితే స్కెడ్యూల్ కారణాల వల్లే మీటింగ్ను ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారిక వర్గాలు తెలిపాయి.